ఎదిగిన ఆడపిల్లలకి వెన్నెముక గట్టిపట్టడానికి మన పెద్దవాళ్ళు చాలా రకాల ఆహార పదార్థాలు అయితే చేసి పెడుతూ ఉండేవాళ్ళు. వాటిలో ఒకటే ఈ రాగి పిట్టు లేదా రాగి ఆవిరి కుడుములు. ఇవి తినడం వల్ల వెన్నెముక గట్టిపడుతుంది. ఆడపిల్లలకి మెయిన్గా బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుందంట. ఇవి తయారు చేయడం కూడా చాలా సింపుల్. ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక కప్పు రాగి పిండి తీసుకోండి అండ్ ఇందులోకి అరకప్పు వరకు ఎండు కొబ్బరిని తురిమి యాడ్ చేసుకోవాలి. అలాగే అరకప్పుకి కొంచెం తక్కువగా బెల్లం తురుము వేసేసి మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకోండి. బెల్లం అనేది సన్నగా తురుముకొని యాడ్ చేసుకోండి, ఇందులోకి ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసేసి మొత్తం అంతా కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి. నెయ్యి పిండిలో ప్రతి రేణువుకి కూడా తగిలేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు నీళ్లు తీసుకొని లైట్గా ఇలా పిండి మీద చిలకరిస్తూ కలుపుకోవాలి. మనం బెల్లం వేసాం కాబట్టి వాటర్ కొంచెం తగలగానే బెల్లం మెల్ట్ అయిపోతుంది. సో కొంచెంగా నీళ్లు చూసి అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. నీళ్లు మొత్తం ఒకేసారి వేసేయకుండా ఇలా చిలకరిస్తూ కలపండి. అప్పుడే మీకు నీళ్ళు ఎంత పడతాయి ఏంటనేది కరెక్ట్గా అర్థమవుతుంది. చూడండి, పిండి అంతా కూడా ఇలా దగ్గరగా చేసేసుకుని రౌండ్గా చపాతీ ముద్దలాగా చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి నుంచి చిన్న ముద్దల్లాగా చేసేసుకుని ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ఇడ్లీ ప్లేట్స్కి ఇలా కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని ఇందులో పెట్టి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న ఇడ్లీ పాట్ వచ్చేసి ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో తీసుకున్నాను. ఇందులో మనకి ఒక్కొక్క ప్లేట్కి వచ్చేసి 7 ఇడ్లీ వస్తాయి, 2 ఇడ్లీ ప్లేట్స్ వస్తాయి అండ్ 2 డోక్లా ప్లేట్స్ వస్తాయి, 1 మోమోస్ ప్లేట్ అయితే వస్తుంది. ఓన్లీ ఇడ్లీకే కాకుండా మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది పాట్ మనకి, అందుకని ఈ మోడల్ తీసుకున్నాను. మీరు కూడా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వ్యూ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆర్డర్ చేసుకునేటప్పుడు మినీ అనే కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి, ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా మీకు యాడ్ అవుతుంది. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫోర్క్ తోటి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల పిండి లోపల వరకు చక్కగా ఉడుకుతుంది. అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి 2 ప్లేట్స్కి కరెక్ట్గా సరిపోయింది. చూడండి, అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇడ్లీ పాట్లో కొద్దిగా నీళ్లు పోసేసి ఈ ప్లేట్స్ పెట్టేసుకుని ఆవిరికి జస్ట్ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించారంటే చాలు. చాలా సింపుల్గా చాలా క్విక్గా ఉడికిపోతాయి. ఇవి ఉడికింది లేనిది మీకు ఎలా తెలియాలి అంటే జస్ట్ మూత తీసి పైన ఈ విధంగా పట్టుకొని చూడండి. లైట్గా ఇలా టచ్ చేశారంటే పిండి సాఫ్ట్గా కాకుండా కొంచెం హార్డ్గా చేతికి అంటుకోకుండా ఉంది అంటే కంప్లీట్గా ఉడికిపోయినట్టే. ఇది కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా మనం ఇడ్లీని ఎలాగైతే తీస్తామో అలాగే స్పూన్ తోటి తీసామంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి. చూడండి, పైన కింద 2 వైపులా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే నిజంగా చాలా ఇష్టంగా తింటారండి. వీటి మీద ఇంకొంచెం నెయ్యి వేసి ఇచ్చారంటే ఇంకా చాలా బాగుంటాయి. వీక్లీ వన్స్ పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. చాలా హెల్తీగా ఉంటారు. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.